హాయ్ అండి అందరికీ. మేమైతే పెళ్ళికొచ్చామండి. అదిగోండి ఆ అబ్బాయి నాకు తమ్ముడు వరుస అవుతాడు. ఆ అబ్బాయి కొడుకు పెళ్ళి అనమాట. అందుకని అందరిని పరిచయం చేసుకుని మాట్లాడుతూ ఉన్నాడు. పోతే భోజనాలు మాత్రం మామూలుగా లేవండి. ఇదిగో ఈమె ఇప్పుడు నేను మాట్లాడిన అబ్బాయి అక్క తమ్ముడు సొంతం. అయితే చూడండి, షుగర్ వాళ్ళు ఉన్నారు కదా, కొంచెం లేట్ అయినా ఆగలేరు, ఫాస్ట్ తింటా. ఇదిగోండి ఆ చివరి లైన్లో అదిగో ఆడవాళ్ళు ముగ్గురు కూర్చున్నారు చూడండి. వాళ్ళ పక్కన మా అన్నయ్య అవతల పక్క కూర్చొని ఉన్నాడు అనమాట. ఆయన లాక్కుపోయి కూతుళ్ళు వరుస అవుతారు వీళ్ళంతా. బాబాయ్ రా 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 అని కూర్చోబెట్టుకొని, ఆంటీ ఏదంటే మేము నుంచున్నాం, వాళ్ళేమో తింటున్నారు. ఇంకా తింటున్నారులే అని చెప్పి హాయ్ అని చెప్పాను. ఇకపోతే చూడండి, అదిగో ఆ అమ్మాయి మాట్లాడుతుంది చూడండి. ఇటు తిరిగి ఆ అమ్మాయి కూడా నాకు కోడలు వరుస అయింది. కూర్చున్నాళ్ళు వీళ్ళు నాకు కోడలే. పోతే ఇటు పక్కన ఉంది చూడండి, ఇటు పక్కన చూపిస్తాను. ఈ అమ్మాయి కూతురు వరుస. అదే పెళ్ళి కొడుకు తండ్రి ఈ అమ్మాయికి మేనమామ అవుతాడు అనమాట. అందరు చుట్టాలేనండి, సూపర్. కాకపోతే చూడండి, ఇప్పుడే స్టార్ట్ అయింది భోజనం పెట్టడం. ఇంకా 2-3 ఐటమ్స్ వేశారు. మొత్తానికి చాలా చాలా బాగుంది. దమ్ మటన్ బిర్యానీ, అదిగోండి మటన్. ఇంకా కూర కూడా రాలా, మాకు సగం బడ అయ్యే పోతుంది. ఎందుకంటే దాంట్లో మటన్ ఉంది కదా, గోంగూర సూపర్గా ఉంది. మటన్ గోంగూర సూపర్. చాలా చాలా బాగుంది. మొత్తానికి నిదానంగా తిని ఇదిగోండి పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకుని దీవిద్దామని ఇంకా డిసైడ్ అయ్యాం. అక్కడ చదివింపులు పెట్టేసి వెళ్తున్నాం అన్నమాట. ఇదిగోండి ఈ వెనకమ్మాయి నాకు కూతురు వరుసే. కాదు కోడలు. అదిగో మధ్యలో అమ్మాయి కోడలే. వీళ్ళందరూ కోడళ్ళే ఎక్కువ. మొత్తానికి దీవిద్దామని వెళ్తే, అదేనండి అక్షంతలు వేద్దామని వెళ్తే ఒక అబ్బాయి వచ్చి ఇప్పుడే కేక్ కటింగ్ జరుగుతుందండి, ఒక్క 5 నిమిషాలు ఏమనుకోబాకండి అని చెప్తున్నాడు. సరేలే పద ఇంకా కిందకి వెళ్దాం, తర్వాత మళ్ళీ వెళ్దాంలే అని చెప్పి కిందకు వచ్చా. ఎందుకులే స్టేజీ మీద అని. మొత్తానికి అయితేనేమి మళ్ళీ వెళ్ళి అక్షింతలు వేసి నేను చక్కగా ఇంకా ఇంటికి బయలుదేరామన్నమాట. ఆపు ఆపు అంటే ఆపుతారా? ఇదిగోండి బయటకు వచ్చాం. చర్చి అండి, చర్చిలో పెళ్ళి. నేను అక్కడి నుంచి ఎందుకు పిలుస్తున్నానో తెలుసా? ఆపేసే అంటే ఆపట్ల. సరే తీసుకో అని చెప్పి గమ్ముగా నుంచున్నాం. ఇక అందరం ఇంటికి బయలుదేరామన్నమాట. బయలుదేరటం అసలు సొక్కిపోయి నిద్రపోయాం అనుకోండి. ఇదిగో వీళ్ళిద్దరూ అమ్మ కూతుళ్ళు, వీళ్ళిద్దరూ పెళ్ళి కొడుకు తండ్రికి సొంతం అక్క. ఆ రెడ్ శారీ యువతల ఆ చివర వీళ్ళు కాదు, బ్లూ శారీ పక్కన రెడ్ శారీ ఉంది. వాళ్ళిద్దరూ అక్క మేనకోళ్ళు అన్నమాట. వీళ్ళు మాకు ఈ అమ్మాయి కూతురు వరుస అయింది, బ్లూ శారీ అమ్మాయి. ఆమె నాకు అక్క వరుస అయింది అనమాట. మొత్తానికి ఎంజాయ్. హాయ్ అండి అందరికీ. అమ్మ ఇంటి నుంచి అత్తింటిలోకి దిగాక ఇంటి వాకిలి ముందు నుంచి ఇంటిలో వంట వార్పు పిల్లలు జల్లలు పెంచి పెద్ద చేసి ఈ వయసు వచ్చాక రోగాల రొప్పులతో ఇలా చతికిలబడితే దీనమ్మ బ్రతుకు. ఇప్పటికీ ఏ చుట్టం వచ్చినా అబ్బా మీ ఆవిడ చేసిన వంట చాలా బాగుంది, మీరు ఎంత అదృష్టవంతులో అని ఆయన పొగుడుతూ ఉంటే మరి నేనెవరిని? ఇంటి చాకిరి చేసే పని మనిషిన? ఎవరు నన్ను గుర్తించరే. నచ్చితే లైక్ కొట్టండి. బాయ్.